మే 26 దేవుని వాక్య ధ్యానం. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించారు. ఈ దినమును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయనలో స్థిరపరచబడి ప్రభువుని కలిగి మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండడానికి దేవుడు ఎప్పుడు మనకి సహాయము చేసేవారిగా ఉంటారు. ఆయన ఉద్దేశం నరుడు దేవుని యొక్క స్వారూప్యంలోనికి మారాలని, ఆయన దైవత్వాన్ని కోల్పోయి ఉండగా ప్రభువులో స్థిరపరచబడ్డానికి, తిరిగి ఆ సారూప్యాన్ని పొందుకోవడానికి ఆయన ఎంతగానో మానవునిల ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు. నేడు పౌలు కొలస్సీ పత్రికలో చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. నిజమే, మనము సంపూర్ణతలోనికి రావాలని ఆయన ఉద్దేశం. నేను పరిపూర్ణులై ఉన్నలాగన మీరును పరిపూర్ణులై ఉండుడి అని ప్రభువు కొండ మీద ప్రసంగంలో తెలియజేస్తారు. అలాంటి పరిపూర్ణత మనం సంపాదించుకోవడానికి ఎప్పటికప్పుడు మనము మానవ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం చాలాసార్లు అది నా వల్ల జరగదు, నేను చేయలేను అని అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం మనతో చెప్తా ఉన్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఖచ్చితంగా దేవునిలో గనుక నిలబడగలిగితే, ఆయనలో నీవు ప్రయాణం చేయగలిగితే నీవు పరిపూర్ణతను సంపాదించుకుంటావు. దేవునిలో మాత్రమే మనం పరిపూర్ణులుగా ఉండగలుగుతాం. మానవులుగా మనము ఆ పరిపూర్ణతను ఏమాత్రం కూడా కొనసాగించలేం. మనం మన జీవితాలలో జరిగించే ప్రతి కార్యము దేవునికి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటుంది. దానికి కారణం మనం ప్రభువులో లేకుండా లోకానుసారంగా వెళ్ళటమే. ప్రియా విశ్వాసి, నీవు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలి అని ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రభువులో ఉండడం నేర్చుకో. ప్రభువులో ఉన్నవారు, దేవుని నుండి తొలగిపోకుండా ఉన్నవారు పరిపూర్ణత కలిగి పరిపూర్ణులై ఉంటారు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఈ ఉదయం నీ బిడ్డలు నీలో పరిపూర్ణతను కలిగి ఉండటకు వారిని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.